దేశవ్యాప్తంగా అలాగే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా బాలినేని గారి ఇష్యూ అనేది ఒక పెద్ద సంచలనంగా మారింది. ఎందుకు అంటే ఇక్కడ ఎక్కువ అనుమానాలు కలగడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఎలక్షన్ కమిషన్ అనుసరిస్తున్న విధానాలు అన్నమాట. బాలినేని గారు చెప్పినట్లు వీవీప్యాట్లకి మరియు ఎలక్షన్లో నమోదైన ఓట్లకి సరిపోల్చితే ఎలాంటి ఇబ్బంది ఉండకపోయేది. కాకపోతే దీని మీద ఎలక్షన్ కమిషన్ దీన్ని చేయకుండా కొత్తగా మాక్ పోలింగ్ నిర్వహిస్తామంటమే ఇక్కడ ప్రధానంగా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. నిజంగా ఎలక్షన్ కమిషన్ దగ్గర ఎలాంటి తప్పు లేకపోతే ఆ వీవీప్యాట్లను కౌంట్ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అప్పుడు బాలినేని గారు కూడా దీని మీద ఎలాంటి ఫర్దర్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉండకపోయిండే. కాకపోతే ఎలక్షన్ కమిషన్ చేస్తున్న పనులు చూస్తుంటే చాలా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ చేస్తున్న నిర్ణయాల మీద ఆయన హైకోర్టుకి అయితే వెళ్ళటం అయితే జరిగింది. దీని మీద హైకోర్టు వాదనలను కూడా విన్నది. ముఖ్యంగా ఎలాంటి తీర్పునివ్వాలని చెప్పేసి హైకోర్టు అయితే రిజర్వ్లో పెట్టింది. ఏదేమైనా కానీ ఈ యొక్క ఈవీఎంల ఇష్యూ అనేది ఏపీ రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ముఖ్యంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ను కూడా అనుసరించకుండా ఎలక్షన్ కమిషన్ ఏకపక్షంగా వెళ్ళటం, అలాగే వైసీపీ ఘోర ఓటమి 11 సీట్లకే పరిమితం కావటం, ఏపీ ప్రజల్లో కూడా ఎలక్షన్లో ఏదో జరిగింది అన్న అనుమానాలు నివృత్తి ఉండటం, వాటన్నిటినీ ఇప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ వీవీప్యాట్లు లెక్కేస్తే మాత్రం మనకి తెలుస్తుంది. ఒకవేళ వీవీప్యాట్లో కనుక తేడా కనుక వస్తే, పోలైన ఓట్లకి టాలీ అయిన ఓట్లకి మాత్రం తేడా కనుక వస్తే ఏపీలో ఒక రకంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారే అవకాశం ఉన్నది. ఎందుకు అంటే మనం ఇప్పుడు దాకా ఈవీఎంలు నమ్మి ఓట్లు వేసినాం. ఒకవేళ ఈవీఎంలో టాలీ కాకపోతే మాత్రం దేశం మొత్తం ఈవీఎంల మీద పనితీరు మీద ప్రశ్నార్థకంగా వస్తుంది. దేశం మొత్తం ఒక రెవల్యూషనరీ చేంజ్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతున్నాయి అని చెప్పేసి మనకి ఒకవేళ ప్రూవ్ అయితే మాత్రం ఆధారాలు దొరికినట్టే అవుతుంది. దీని ద్వారా ఏమవుతుంది అంటే భవిష్యత్తులో మళ్ళీ వైసీపీ గెలవడానికి అవకాశం ఉంటుంది. ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పినప్పుడు సుప్రీంకోర్టు ఎలాగో కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని చెప్తుంది, రీపోలింగ్ చెప్తుంది. కాబట్టి అప్పుడు మనం మళ్ళీ ఎన్నికలు జరిగితే మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుందో అప్పుడు చూడాల్సి వస్తుంది. ఏదేమైనా కానీ ఒకవేళ బాలినేని గారి ఇష్యూ మాత్రం సక్సెస్ అయితే మాత్రం ఏపీ రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో ఒక డొంకంతా కదులుతుందన్నమాట. అంటే ఇప్పటివరకు ఫ్రాడ్ చేశారు కదా, ఆ ఫ్రాడ్ అనేది బయటకు పడటానికి ఛాన్స్ ఉంటుంది అనేది మనకైతే తెలుస్తుంది. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.